నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనకి ఉత్తర ద్వార దర్శనం అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. అయితే 2025 సంవత్సరంలో ఈ ముక్కోటి ఏకాదశి ఏ తేదీన వచ్చింది? 9వ తేదీన వచ్చిందా లేదా 10వ తేదీన వచ్చిందా? మనం ఈ పూజని ఎప్పుడు చేసుకోవాలి? అసలు ఏకాదశి సమయాలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి? పూజ సమయాలు ఏమిటి? స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఏ సమయంలో దర్శించుకోవాలి? ఉపవాసం ఎప్పుడు ఉండాలి? మళ్ళీ ఈ ఉపవాసాన్ని ఏ సమయంలో విరమించాలి? జాగరణ ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. శేషతల్పంపై శయనించే ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథి నాడే వైకుంఠానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారని, అందుకని దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తాడు. అందుకని దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. అందుకని ఈ రోజున వైష్ణవాలయాల్లో వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని, ఈరోజు ఎవరైతే ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అనంత పుణ్యగతులు లభిస్తాయని, జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని, అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈ ఒక్క ఏకాదశి చేస్తే కోటి పుణ్యాలు చేసినంత ఫలితమైతే లభిస్తుందండి. అందుకని దీన్ని కోటి పుణ్యాలకి సాటి ఈ ముక్కోటి ఏకాదశి అని అంటారు. అంతేకాకుండా ఈ ఒక్క ఏకాదశి చేస్తే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసినంత పుణ్యం ఫలితం లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఇంతటి పరమ పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. ఏకాదశి తిథి ప్రారంభం 2025 జనవరి 9వ తేదీన గురువారం ఉదయం 11:55 ప్రారంభమై జనవరి 10వ తేదీన శుక్రవారం ఉదయం 9:45 వరకు ఈ ఏకాదశి తిథి ఉంటుంది. మనకి ఈ ఏకాదశి తిథి అనేది 9వ తేదీన ఉదయం 11:55 ప్రారంభమైనప్పటికీ కూడా సూర్యోదయ సమయానికి ఉన్న తిథిని బట్టే మనం పండుగలు జరుపుకుంటాం. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ 2025 సంవత్సరంలో జనవరి 10వ తేదీన శుక్రవారం వస్తుందండి. మనం స్వామివారిని దర్శించుకునే ఉత్తర ద్వార దర్శనం కూడా ఈ రోజే జరుగుతుంది. తెల్లవారుజాము నుండే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి భక్తులు దర్శించుకుంటారండి. తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 9:45 వరకు స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే మనకి ఏకాదశి ఉదయం 9:45 వరకు ఉంటుంది. కాబట్టి ఈ లోపే మీరు స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి. అయితే మనకి ఈ రోజు అంతా కూడా వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొనే ఉంటాయండి. మీరు ఏ సమయంలో అయినా సరే వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. అంతకన్నా ముఖ్యంగా ఏకాదశి తిథి ఉన్నప్పుడు స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది. అయితే మనం ఇంట్లో కూడా స్వామివారికి పూజ అనేది చేసుకోవాలండి. స్వామివారికి పూజ చేయడానికి శుభ సమయాలు జనవరి 10వ తేదీన శుక్రవారం ఉదయం 4:06 నుండి 8:24 వరకు మంచి శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయంలో స్వామివారికి పూజ చేసుకున్నా లేదంటే స్వామివారిని దర్శించుకున్నా చాలా మంచిది. ఒకవేళ ఈ సమయానికి కుదరని వాళ్ళు ఉదయం 9:13 నుండి 9:45 లోపైనా సరే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఏకాదశి ఉపవాసం ఏ రోజు ఉండాలి? 9వ తేదీన ఉండాలా లేదా 10వ తేదీన ఉండాలనంటే 10వ తేదీనే మనం ఈ ఏకాదశి జరుపుకుంటాం. కాబట్టి 10వ తేదీనే మనం రోజంతా కూడా ఉపవాసం ఉండాలండి. అయితే ఈ ఉపవాసం ఎప్పుడు విరమించాలనంటే ద్వాదశి గడియలు ముగియక ముందే ఈ ఉపవాస దీక్ష అనేది విరమించాలండి. దాన్ని బట్టి చూస్తే మనకి ఈ ద్వాదశి గడియలు అనేవి జనవరి 11వ తేదీన శనివారం ఉదయం 7:52 వరకు ద్వాదశి గడియలు ఉంటున్నాయండి. ఈ లోపలే మీరు ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది. ఇలా అయితేనే మీకు ఉపవాసం చేసిన ఫలితం అయితే దక్కుతుంది. ఇంకా జాగరణ కూడా జనవరి 10వ తేదీన రాత్రికే జాగరణ చేయాలి. ఈ విధంగా అన్ని నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠులతో ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి ఆ స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి మరుజన్మ ఉండదని, మోక్షప్రాప్తి కలుగుతుందని, అనంత పుణ్య ఫలాలతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని మనకి పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా వైష్ణవాలయాల్లో
ఉత్తర ద్వార దర్శనం అనేది మామూలు రోజుల్లో ఉండదు, కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రం ఈ వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుంటాయి. భక్తులందరికీ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం గుండానే స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. తిరుమలలో కూడా శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని ఈరోజు తెరిచే ఉంచుతారండి. అయితే ఒక్క రోజులో భక్తులకి స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించడం జరగదు. కాబట్టి ఈ రోజు నుండి స్టార్ట్ అయిన వైకుంఠ ద్వార దర్శనం మళ్ళీ ఎప్పుడు ముగుస్తుందంటే 2025 జనవరి 19వ తేదీన ఆదివారంతో ఈ ఉత్తర ద్వార దర్శనాలు ముగుస్తాయి. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకొని అనంతమైన పుణ్యఫలాలని పొందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో స్వామివారిని ఏ విధంగా పూజించాలి, ఒకవేళ ఈ రోజు కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అనేవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియో మీకు యూస్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.